ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మాధవి వాళ్ళ నాన్న విశ్వనాథం గారు ఇంటికొచ్చారా? అవును, వస్తూనే ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. మేనేజ్ చేయలేక నాకు చెమటలు పట్టాయి తెలుసా. నందిని ఏంటి? ఫోన్, నా మొబైల్ ఇక్కడ మర్చిపోయాను. నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో? నాని వాళ్ళ డాడీతో. ఓకే ఓకే, క్యారీ ఆన్. హలో రాణి గారు, సడన్గా ఆపేశారు. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. చెప్పండి, మీరు ఎప్పుడొస్తున్నారు? అర్థమైంది, ఎవరో అక్కడ చాటుగా వింటున్నారన్నమాట. మీరు బాగానే గెస్ చేస్తారు. మ్యాటర్ ఏంటి? ఏదైనా సమస్య ఎదురైందా? నాన్నగారు వచ్చారు కదా, మీరు కూడా త్వరగా ఇంటికొస్తే బాగుంటుంది. ఓకే, అర్థమైంది. ఐ విల్ కమ్. అలాగేనండి. నందిని, నీ గూఢాచారి వేషాలు నా దగ్గర పనిచేయవు. నా కత్తికి రెండు వైపులా పదునుంది. పూజ మేడం, మీరనుకున్నట్టు నేను మరీ అంత ముద్దపప్పునేం కాదు. నా మీద మీరు చూపించే కోపంలో కూడా ప్రేమే ఉందని నాకు తెలుసు. యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు నటిస్తున్నా మీ మాటల్లో నా మీద మీకున్న ఎఫెక్షన్ నాకు అర్థమవుతూనే ఉంది. ఏయ్ కుక్కపిల్ల అని మీరు ఎంతో క్యూట్గా పిలుస్తుంటే ఒక్కోసారి నన్ను నేనే మర్చిపోయి ఎక్కడ మీ ముందు ఓపెన్ అయిపోతానోనని భయమేస్తోంది. బట్ హౌ? నో, నో వే. హాయ్ కేపీ, నాకోసమే వెయిటింగా? తమరు మా బాస్ గారు చెల్లెలు కదా, రమ్మన్నాక తప్పుతుందా? అదిగో, అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నేనేదో సరదాగా బాస్ చెల్లెల్నంటే నువ్వు కూడా రిపీట్ చేస్తావా? మేడం, మీరు సరదాగా అన్నా అదే నిజం కదా. నీ మొహం ఏంటి నిజం? ఇన్నాళ్ళు నిన్ను కావాలని టేస్ట్ చేశాను. తెలుసు. తెలుసా అంటే? దొంగ, ఇన్నాళ్ళు నా ముందు ఏమీ తెలియనట్టు నాటకం ఆడావా? ప్లీజ్ మేడం, ఎందుకు పిలిచారో చెప్పండి. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోవాల్సిందే. ఆనంద్, ఒక మగాడిగా ముందు నువ్వే ప్రపోజ్ చేస్తావని ఎంతకాలం వెయిట్ చేశాను. ఎన్నిసార్లు నేను నీకు అవకాశం ఇచ్చినా నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. నా మీద నువ్వు చూపించే కేరింగ్ నాకు బాగా నచ్చింది. ఆ విశాల్ లాంటి రాస్కెల్ని కూడా నా కోసం ఎదిరించావు చూడు. నీలో ఆ గట్స్ ఇంకా ఇంకా నచ్చాయి. నేను సిగ్గు లేకుండా చెప్తున్నానని నువ్వు అనుకున్నా సరే, ఐ లవ్ యూ. ఐ వాంట్ యూ.
ఒక ఆడపిల్లగా నా అంతటి నేనే బయటపడ్డా కూడా నువ్వేం మాట్లాడకపోతే నేనేమనుకోవాలి? మీ రేంజ్ ఆకాశం లెవెల్లో ఉంటే నా రేంజ్ అవుట్ హౌస్ లెవెల్లో ఉందనే నిజాన్ని గుర్తుంచుకోండి. మీలాంటి గొప్ప అమ్మాయికి నాలాంటి పేద కుర్రోడు సెట్ కాడనుకుని నన్ను మర్చిపోండి. ఆనంద్, ఏమంటున్నావు? నీ దగ్గర నేనెప్పుడైనా డబ్బున్న పిల్లని అనే గర్వాన్ని చూపించానా? లేదు. మరి నీ పేదరికాన్ని ఏనాడైనా ఎత్తి చూపించానా? నిన్ను అవమానించానా? మ్మ్. మరి నాకు లేని ప్రాబ్లం నీకేంటి? ఓహో, సిగ్గు లేకుండా నేను ఐ వాంట్ యు అన్నానని నీ కళ్ళకి చీప్గా కనిపిస్తున్నానా? మేడం ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడక ఇంకేంటి? ఇవాళ నీతో ఎంతో ప్రేమగా నా మనసులో మాటని చెప్పాలని వస్తే నో అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? పూజ మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. నో, నేను ఇంకేం వినను. డైరెక్ట్గా ఒకే ఒక మాట చెప్పు, ఎస్ ఆర్ నో. నేను నీకు కావాలా వద్దా? చూడండి మేడం, సరదాగా మాట్లాడడానికి, టైంపాస్ కోసం ఫ్లర్ట్ చేయడానికి ఆడ మగల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉంటే చాలు. ప్రేమించుకోవడానికి ఆ ఇద్దరి మనసులు కలిస్తే చాలు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ కలవాలి. మీరేమో జమీందారీ కుటుంబంలో పుట్టారు, మరి నేనేమో మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ కొడుకుని. ఐ డోంట్ కేర్. వీ హ్యావ్ టు కేర్. నీ మనసులో నా మీద ఇష్టం ఉన్నా బలవంతంగా అణుచుకుంటున్నావు నువ్వు. ఒక పిరికి వాళ్ళలాగా నిన్ను నువ్వే కాదు నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావు. ప్లీజ్, ఇంక ఈ విషయంలో మన మధ్య ఆర్గ్యుమెంటే వద్దు. నా ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పి తీరాలి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు నేల మీద నడవడం మాత్రమే తెలుసు, ఆకాశంలో విహరించడం కాదు. నింగి నేల ఎప్పటికీ కలవవు. నాకు కొటేషన్లు కాదు, ఆన్సర్ కావాలి. సే yes or no. ఐఎమ్ సారీ. ఇట్ మీన్స్ నువ్వు డైరెక్ట్ గా చెప్పలేవు, అంతే కదా? మీ ఇష్టం, మీరేమైనా అనుకోండి. ఆల్ రైట్. నువ్వు నన్ను లవ్ చేయవేమో గానీ నేను నిన్ను లవ్ చేయకూడదని రూల్ ఏం లేదుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. మన ప్రేమకి నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా నా వన్ సైడ్ లవ్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అతిగా ఆశలు పెంచుకుంటే చివరికి మీరే బాధపడాల్సి వస్తుంది. చూద్దాం, నీ పిరికితనమే గెలుస్తుందో నా ప్రేమే జయిస్తుందో తప్పకుండా చూద్దాం. ఆర్గ్యుమెంట్స్తో ఆలోచనలు మారవు. ఆఫ్టర్ ఆల్ ఆలోచనలేంటి, టైం వస్తే అన్నీ మారతాయి, అన్నీ. ఓకే, ఇలా ఎప్పుడు రమ్మని కాల్ చేయకండి, నేను రాను. చూస్తా, వేరెవర్ యు గో ఐ ఫాలో అంటూ నువ్వే నా కోసం ఎలా రావో నేను చూస్తా.